డోర్నకల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. డోర్నకల్ మున్సిపల్ చైర్పర్సన్ గా రాజకుమారి, వైస్ చైర్పర్సన్ గా లావణ్య ఎన్నికయ్యారు. డోర్నకల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. డోర్నకల్ మున్సిపల్ చైర్పర్సన్ గా రాజకుమారి, వైస్ చైర్పర్సన్ గా లావణ్య ఎన్నికయ్యారు. ఇక డోర్నకల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ తొర్రూరు నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్, ప్రియా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈరోజు గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో నిన్న మొత్తం 9 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ జరిగింది. ఆ తర్వాత కొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జనగామ అలాగే తొర్రూరు మున్సిపాలిటీలకు వాయిదా పడింది. కోరం లేక డోర్నకల్ మున్సిపాలిటీ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ 3 మున్సిపాలిటీలకు ఎన్నిక ప్రక్రియ ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ జరిగింది. దాంట్లో భాగంగా మొదట ఈరోజు డోర్నకల్ సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు ఈరోజు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో నిన్న కోరం లేకపోవడం వల్ల ప్రమాణ స్వీకారోత్సవం కూడా ఏర్పాటు చేయలేదు డోర్నకల్లో. దాంతో ఈరోజు అక్కడికి వచ్చినటువంటి డోర్నకల్ సభ్యులందరికీ కూడా మొత్తం అక్కడ 16 వార్డులకు గాను ఎన్నిక జరిగితే 11 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. క్లియర్ కట్ గా వాళ్ళకు మెజారిటీ ఉంది. దాంతో 4 చోట్ల ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు విజయం సాధించారు. ఈ 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈరోజు ఉదయం 11 గంటలకి డోర్నకల్ మున్సిపల్ కార్పొరేషన్ కి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ మున్సిపాలిటీ ఆఫీస్కి రాగానే వాళ్ళతో ఆర్డీఓ వాళ్ళతో ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో చైర్మన్ గా రాజ్కుమార్ ని ప్రతిపాదిస్తూ బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు ప్రతిపాదన చేయగా ఆయనకి మొత్తం 11 మంది చేతులు ఎత్తడంతో చైర్మన్ అభ్యర్థిగా రాజ్కుమార్ ఎంపికైనట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత వైస్ చైర్మన్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనని కాంగ్రెస్ నుంచి లావణ్యకు సంబంధించినటువంటి ప్రేరణను ప్రతిపాదించడంతో కాంగ్రెస్ 11 ఓట్లు వాళ్ళకి రావడం జరిగింది. దాంతో చైర్మన్ గా రాజ్కుమార్ ని, వైస్ చైర్మన్ గా లావణ్య గెలుపొందినట్టుగా అధికారులు ప్రకటించారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి మెజార్టీ ఉంది కాబట్టి డోర్నకల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ అంతా 12:30 లోపు పూర్తయింది. ఆ తర్వాత జనగామకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ జరిగింది. ఇక్కడ జనగామలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరికి సమంగా ఓట్లున్నాయి. 30 వార్డులు ఉన్నటువంటి దగ్గర ఎక్స్ అఫీషియో సభ్యులుగా అటు బీఆర్ఎస్ కి ఒకరు, తర్వాత కాంగ్రెస్ వైపు చామా కిరణ్ కుమార్ రెడ్డి రావడంతో అక్కడ సమంగా మారిపోయినా ఇక్కడ డ్రా ద్వారా ఎన్నిక ప్రక్రియ నిర్వహించిన నేపథ్యంలో కాంగ్రెస్ కి చైర్మన్ పదవి దక్కితే వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. ఇక తొర్రూరుకు సంబంధించినటువంటి ఎంపిక కూడా జరిగిన నేపథ్యంలో తొర్రూరులో 2 మున్సిపల్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ 2 కూడా లక్కీ డ్రాలో కాంగ్రెస్ పార్టీకి